నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు నికోలా మేడిది. ఏం పని చేస్తారు? నేను సోషల్ వర్కర్. సోషల్ వర్క్. ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది కదా, ఎలా అనిపించింది అసలు? అలాంటి సంవత్సరం పూర్తయిందంటే ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఎవరికీ నచ్చకపోవచ్చు. కానీ జరుగుతున్న చరిత్రలో ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. అవుతుంది, 100% అవ్వకపోయినా గోయింగ్ ఆన్ జరుగుతుంది మాకు తెలిసినంత వరకు. ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం సూపర్ 6 పేరుతో 6 పథకాలు అమలు చేస్తున్నారు. అవును, ప్రస్తుతం 3 పథకాలు అమలు చేశారు కదా, ఇంకా 3 లైన్లో ఉన్నాయి. ఎలా అనిపించింది అసలు ఆ 3 పథకాలు? అన్నీ ఒకసారి బోల్డ్ అంత బడ్జెట్ ఈ 3 జరుగుతున్నాయి. జరుగుతుంటే కూడా అవసరం తీరని వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా అప్ టు డేట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇంకా 3 కూడా టైం ఉంది కాబట్టి చేస్తున్నారు. ఇప్పుడు డబ్బులు ఉంటే అన్నీ ఒకసారి స్టార్ట్ చేయొచ్చు, లేదు కదా. డబ్బుని గ్యాదర్ చేసుకోవాలి, పథకాన్ని అమలు చేయాలి, మళ్ళీ డబ్బు గ్యాదర్ చేయాలి, పథకాన్ని అదర్ చేయాలి. అదే ఆర్థిక వనరులు ఖచ్చితంగా ఉంటే 6 ఒకసారి రన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఎవరైనా చేయలేరు ఇది. కాకపోతే ఏంటంటే అపోనెంట్గా ఉన్నటువంటి వాళ్ళు అలాంటివి అడుగుతూ ఉంటారు. అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు ఒకటి తర్వాత ఒకటి వస్తుంది. ఇప్పుడు చూసుకుంటే సార్, తల్లికి వందనం ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి వేస్తున్నాం. అసలు 12 మంది ఉంటే 12 మంది పడిన వాళ్ళతో కూడా నేను మాట్లాడాను. చాలా హ్యాపీ నేను ఆ విషయం. ఇప్పుడు చూసుకుంటే ఇంట్లో ఉచిత గ్యాస్ బండ్లు సంవత్సరానికి 3 బండ్లు ఇస్తున్నాం అంటున్నారు దీపం పథకం ద్వారా. నిజంగా ఉచిత గ్యాస్ బండ్లు ఇస్తున్నారు కానీ అప్ టు డేట్గా డబ్బులు వాళ్ళలో పడతలేదండి. చాలామంది నేను ఏదో సోషల్ వర్కర్గా నా దగ్గరకు వచ్చి చెప్పుకున్నారు, అది అప్ టు డేట్ జరుగుతలేదు అని చెప్తున్నారు. ఆ విషయం మాత్రం ఇస్తున్న విషయం నాకు తెలుసు. నాకు తెలిసిన క్యాండిడేట్గా ఒకడు నా దగ్గరికి వచ్చి చేసుకున్నాను. కొంతమందికి డబ్బులు పడతలేదు అంటున్నారు. మరి ఏ విధంగా పడతలేదు అనేటువంటి దాన్ని మనం ఇంట్లో కూర్చుంటే చేయరు కదా. పని అవనప్పుడు మనం కన్సల్ట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే అది అవుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. ఇప్పుడు చూసుకుంటే సార్, గతంలో 3,000 రూపాయల పెన్షన్ 4 విడతలు పెంచడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఎక్కిన వెంటనే 4,000 రూపాయలు అందిస్తున్నారు కదా పెన్షన్. అసలు ఎలా అనిపించింది? చాలా సంతోషం. ఒక కదలలేనటువంటి అవసరతలు ఉన్నటువంటి వ్యక్తికి 4,000 రూపాయలు అంటే, వాళ్ళిద్దరు ఆడవాళ్ళు నాతో వచ్చి మాట్లాడారు. ఎటు చాలతలేదు అని చెప్పింది ఒక అమ్మాయి. సరే, ఎటు చాలిపోతే మానేసే నువ్వు, నేను నీ పెన్షన్ వద్దని చెప్పి. బాబు నేను ఏదో మాట్లాడాను అలాగని, అవి లేకపోతే మేము ఎలా బతుకుతా ఉన్నాయి. ఇంకో అమ్మాయి వచ్చింది, ఏంటి నువ్వు అలాగ మాట్లాడతావు, ఇంటి అద్దెకి వస్తుంది, ఇంకో దానికి వస్తున్నాయి, మందులకు వస్తున్నాయి, తినడానికి వస్తున్నాయి, 4,000 చాలతలేదా, ఎవరిస్తారు అని మాట్లాడు. మరి సంతోషపడేవాడు సంతోషపడతాడు, ఆడికి 10,000 ఇచ్చినా ఇంకా ఇవ్వాలంటాడు. అది కాదు కదా. అందరికి అసలు ఇంకో విషయం కూడా ఉంది దీంట్లో. అనవసరంగా తీసుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అది తగ్గించగలిగితే అవసరతలో ఉన్న ప్రతి వాడికి వస్తాయి. సార్, ఇప్పుడు చూసుకుంటే ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పెడతా అంటున్నారు. నిజంగా మహిళలకు ఉచిత బస్సు పెడితే బాగుంటుంది అంటారా? మరి అందరూ ఉపయోగించగలరు కానీ ఇలాంటి పథకం దారిద్ర్య రేఖ దిగువన ఉన్నటువంటి వాళ్ళు ఉపయోగించుకుంటారు. మరి వాళ్ళకి చాలా అవసరం. నేను ఎప్పుడూ ఇక్కడ రోడ్డు పక్కనే ఉంటా. ఇటు ద్వారకా తిరుమల వెళ్ళేటువంటి వాళ్ళు ఇటు కానీ బస్సు లేక అది లేక చాలా యాత్ర పడతారు. నన్ను వచ్చి డబ్బులు అడుగుతూ ఉంటారు, ఛార్జీ. రాత్రి 9:30 కూడా ఒక ముసలోడు వచ్చి అడిగాడు, పైకి వెళ్ళేటువంటి వాడు. అదే ఉచిత బస్సు ఉందనుకోండి, వాళ్ళు వెళ్తారు కదా. లేదంటే ఇప్పుడు ఉచిత బస్సు బదులు లేదా ప్రజలకు మరేదైనా పథకం పెడితే బాగుంటుంది అంటారు? ఇది పెట్టచ్చు, ఉచిత బస్సు పెట్టచ్చు. ఉచిత బస్సు అంటే డబ్బు అప్ టు డేట్గా పే చేయక్కర్లేదు. వాళ్ళు చేసేటువంటి కార్యక్రమంలో ఇది ఒక భాగం. ఎమ్మెల్యేలకి ఎంపీలకి సీట్లు పెడతారండి, వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు ఏంటి, వాళ్ళు ఎక్కితే లేదు. ఇప్పుడు అందరూ కార్లు గీర్లు ఫ్లైట్లు మెయింటైన్ చేస్తున్నారు, బస్సు ఎక్కుతలా. ఇప్పుడు ఖమ్మంలాంటి ఏరియాలో ఉన్నారనుకో ఎమ్మెల్యే, ఇప్పుడు కూడా బై బస్, ఆయన బై బస్ మీద వెళ్తారు. అట్లాగే ఈ అవకాశం ఉన్న వాళ్ళు వీళ్ళు వెళ్తారు. సార్, ఇప్పుడు చూసుకుంటే గతంలో విద్యా సంస్థలు ఎలా అనిపించింది, ఇప్పుడు విద్యా సంస్థల పరిస్థితి కూటమి ప్రభుత్వంలో ఎలా ఉన్నాయి? పుస్తకాల నాణ్యతే కానీ యూనిఫామే కానీ ఎలా అనిపించింది అసలు? మరి పుస్తకాల విషయం వస్తే నేను తిరగలేని పరిస్థితిలో ఉన్నాను, వెళ్ళలేకపోతున్నాను కాబట్టి నాకు పూర్తిగా తెలీదు. స్కూల్స్ విషయంలో వస్తే చాలా బాగున్నాయి. పాత ప్రభుత్వంలో మైనారిటీ స్కూల్స్, మిషనరీ స్కూల్స్ అన్నీ క్లోజ్ చేశారు. ఆ స్కూల్స్ ఎక్కడ ఉన్నాయి? ఎక్కడో ఇంటీరియర్ ప్లేస్లో ఉన్నటువంటి ప్లేసులు. ఇప్పుడు మాకు ఇక్కడ పేటలో ఉంది, 3 స్కూల్స్ క్లోజ్ చేశారు. పిల్లలు వెళ్తలా, ఎవరిని పట్టించుకోవట్లేదు వాళ్ళు. మరి అక్కడ లాస్ అవుతున్నారు కదా. స్కూల్ ఎక్కడో పెట్టి ఆ సెంటర్లో మనం అప్ టు డేట్గా చేసామన్నారు. అప్ టు డేట్గా చేసి ఉండొచ్చు కానీ నేను దాన్ని ఇష్టపడతలేదు. ఎందుకు ఇష్టపడతలేదంటే ఇక్కడ డ్రాప్ అవుట్స్ మిగిలిపోయారు. అందరికీ మేలు జరగాలి, అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు మేలు జరిగితే ఎట్లా కుదురుతుంది? మీ ఎమ్మెల్యే గారి పేరు?
మా ఎమ్మెల్యే గారి పేరు నన్ను అడుగుతున్నావు, అసలు మా ఎమ్మెల్యే గారి పేరు తిరిగిన రాష్ట్రంలో దేశంలోనే ఉండడం చింతమనేని ప్రభాకర్ రావు అంటే. మేము నేషనల్ లెవెల్లో మీటింగ్కి వెళ్తే పరిచయం చేసినప్పుడు దెందులూరు అనగానే చింతమనేని గారి పేరు చెప్తారు బాబు. ఎలా ఉంది సార్ ఆయన పరిపాలన? ఎక్సలెంట్ అండి. ఎవరితో సామాన్యుడితో మాట్లాడతాడు. నా కొడుకు చదువుకుంటున్నాడు, అక్కడ ఫోన్ చేస్తే ఏం కావాలో అప్ టు డేట్ చేసి పెడతాడు. నిజంగా ఎమ్మెల్యే గారు గురించి మీరు అంత గొప్పగా చెప్తున్నారు, నిజంగా ప్రజలకి ఏదైనా కష్టం వస్తే ఆయన ఆదుకుంటారా? ఇంకోసారి మాతో మాట్లాడద్దు మీరు. అలాంటివి గొప్పగా చెప్తున్నారంటే ఉపయోగించుకున్నది మేము నిజం కాబట్టి చెప్పగలుగుతున్నాం. పుట్టు మాటలు చెప్పవలసినటువంటి అవసరం మాకు లేదు. అయితే మిగిలిన వాళ్ళు ఇంకా గొప్పగా చేస్తే కోసి ఉండొచ్చు. మాకు ఈయనతో ర్యాపిడ్ ఉంది కాబట్టి మేము చెప్పగలుగుతున్నాం. ఎలా ఉంది సార్ ఇప్పుడు గత ప్రభుత్వంలో రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ ఎలా రావటం కానీ రోడ్లన్నీ అప్ టు డేట్ చేశారండి. అయితే పోతూ ఉంటాయి వస్తూ ఉంటాయి వర్షాకాలంలో. రావటం కానీ ఏడిసేవాడిని నేను ఆటోలో. ఒకసారి శ్రీరామారం వెళ్ళాక రాత్రి 9:30కి రామారావు కూడా ఏడిసాను తిరిగి వచ్చి. 2 రోజులు లేగలేదు. మరి ఇప్పుడు రోడ్డు ఎక్సలెంట్గా ఉందా? ఈ ప్రభుత్వానికి 100కి ఎన్ని మార్కులు ఇస్తారు? 100కు 100 వేసేస్తాను నేను. సార్ ఇప్పుడు చూసుకుంటే అయితే అమరావతి జరగవలసినవి ఉన్నాయి కదా, అవి కూడా జరిగితే నన్ను కూడా ఎవరో ఏమో అనరు. ఇప్పుడు ఇష్టం లేనటువంటి వాళ్ళకి ఈడు 100 వేస్తున్నాడు అంటే మార్కులు అంటే 100 వేస్తాను నేను. ఆడు 50 వేయొచ్చు, లేకపోతే 10 వేయొచ్చు. అమరావతి రాజధాని పూర్తవుద్ది అంటారు? వెళ్ళి చూడండి. మేము వెళ్ళినప్పుడల్లా గుంటూరు జిల్లా వెళ్ళినప్పుడు అటు వెళ్తూ ఉంటాం. వెళ్ళి చూడండి అక్కడ పని జరిగే విధానం. పోలవరం ప్రాజెక్టు జరుగుతుంటే నాకు వివరం తెలీదు. కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు, జరుగుతున్నారు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వరదల నిధులు వచ్చేస్తున్నాయని ఇవాళ పేపర్లో చూసాం. చాలా సంతోషం కదా మాకు. అది మన రాష్ట్రం అభివృద్ధి చెందుతూ మనకు సంతోషం కదా. కొట్టుకుంటా చచ్చిపోవటం కరెక్ట్ కాదు నాన్న. ఇది కాకపోతే 100 కోట్లు వచ్చినాయి, సరిపోలేదు. మళ్ళీ 100 కోట్ల కోసం మనం ప్రయత్నం చేయాలి. సార్ ఇప్పుడు చూసుకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పథకాలు కావాలా, అభివృద్ధి కావాలా? ఏంటి పేదవాడు పథకం కోసం చూస్తాడు. అభివృద్ధి అనేది అందరికీ అవసరమైనటువంటి రోడ్డు ఉంది. పేదవాడే నడిచి వెళ్ళడుగా. ఆడు కారు దాని మీద వెళ్ళాలి, మోటార్ సైకిల్ దాని మీద వెళ్ళాలి, ఆర్టీసీ బస్సు దాని మీద వెళ్ళాలి, ఆటో దాని మీద వెళ్ళాలి. మరి ఆడికి అప్పుడు ఉపయోగపడుతుంది, మరి వీడికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూసుకుంటే సార్ 2029లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా లేదా? ఉంటే ఉన్నాయి. ఏమంటే బళ్ళు వాళ్ళు అవుతాయి, వాళ్ళు అవుతాయి. ఇప్పుడు ఆయనకి ఎన్ని సీట్లు వచ్చినాయి? పథకం. మరి అలాంటి వ్యక్తి ఓడిపోయాడు. మనం ఏం చెప్పలేదు. ఎందుకంటే జనాలు వాళ్ళ ఆలోచన విధానం మారుతుంది. అంతకంటే మించి చేశారనుకో వాళ్ళు దగ్గర రారు. లేదనుకో మళ్ళీ ఆయనే వస్తాడు. దానికి మనం ఏం చెప్పలేము. కథ ఏంటంటే మనం నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తులుగా ఆ ఎలక్షన్ గురించి, ఓటు గురించి అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది ఎవరు చెప్పగలం మనం? ఇదే పరిస్థితులు కొనసాగితే 100కు 100 పళ్ళు మళ్ళీ వస్తాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.